ఇదే అంశం మీద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అమాయక రైతులను గుంజుకున్నామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి నిన్న జరిగిన సంఘటనలు గ్రామాల దగ్గర రాజు ఒకటిన్నర ప్రాంతంలో కరెంటు పనిచేసి నెట్ ఇంటర్నెట్ పనిచేసి కరెంటు పనిచేసి ఒక నక్సలైట్ను అరెస్ట్ చేసినట్టు గ్రామం ఇంటికి పోయి రాత్రి తీసుకొచ్చి పేద రైతులను వాళ్ళ సంబంధం లేని రైతులను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఒకటే డిమాండ్ జరిగింది. అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, మన రైతులు కావాలని చెప్తున్నాం. ఏమంటారు? రాజకీయం ఎన్నికలు లేవు, రాజకీయం చేయడానికి వీలు లేదు. అక్కడ రైతులు ఎన్నికలు లేవు, రాజకీయం చేయడానికి వీలు లేదు. అక్కడ రైతులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ. మీరు అందరూ ఏంది సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, అందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే నిన్న పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే, అక్కడికి బైకాట్ చేసినారు. అందుకే అన్ని పార్టీల వాళ్ళు చేస్తేనే బైకాట్ చేస్తారు కదా. మరి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కాబట్టి వివిధ పనులలో మాట్లాడుతుంటారు, కార్యక్రమాలను మాట్లాడుతుంటారు, ఏదో పని మీద మాట్లాడుతుంది. విశేషకరణ బహిష్కరిస్తామని చెప్పడం నాకు చెప్పాడు. బహిష్కరిస్తామని గ్రామంలో బహిష్కరించండి అని చెప్పి శాంతియుతంగా బహిష్కరించమని చెప్పినాం. మరి బహిష్కరించిన తర్వాత కలెక్టర్ గ్రామానికి పోయింది కదా, ఘోరం అనేది గొడవ జరిగింది కదా. అంటే దీని వెనుక కానీ కలెక్టర్ కానీ దాడి చేయమని ఎప్పుడు చెప్పాము. అట్లాంటి సంస్కృతి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చినారు. అంత గౌరవం ఇచ్చే పార్టీలకి నేను అధికారులను దాడి చేయమని ఎప్పుడు చెప్పాం. ఇప్పటికైనా ఖండిస్తున్నాం, అధికారులను దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే నిన్న జరిగిన దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉంది. మీరు నిన్న సురేష్ తోటి 42 సార్లు కాల్స్ మాట్లాడారు అనేది పోలీసులు చెప్తున్నారు. ఆ సంఘటన ముందు 42 సార్లు మాట్లాడుతుంటారు. ఇప్పటి నుంచి మాట్లాడుతుంటారు. ఒక 9 రోజుల ముందు 10 రోజుల ముందు మాట్లాడుతుంటారు. మా కార్యకర్తను చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. అతను భూమి ఉన్నదల్లా ఆ భూమి పోయిన కలుపు మంటకు అతను పాదయాత్ర దాన్ని పబ్లిక్ హీరింగ్ గ్రామం బహిష్కరిస్తుంది. దానంతా మాత్రమే మీరు సురేష్ ఉన్నాడు కదా, దాని వెనుక మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తప్పు కదా, తప్పు సమాచారం. సురేష్ ఉన్నాడు కదా, దాని వెనుక మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తప్పు కదా, తప్పు సమాచారం. అది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అమాయక రైతులు ఎవరైతే అరెస్ట్ చేసిరో వాళ్ళని వదిలిపెట్టాలని డిమాండ్. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్నారా ఏర్పాటు కోసం? ఫార్మా కంపెనీ కంపల్సరీ వ్యతిరేకిస్తున్నాము. పొల్యూషన్ కంపెనీ వద్దంటున్నాం. డెవలప్ అయ్యే కంపెనీలు పెట్టమంటున్నాము. ఐటీ కంపెనీ పెట్టమంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు డిమాండ్ చేసినాం. మీరు టెక్స్టైల్ కంపెనీ పెట్టమంటున్నాము. టెస్లా కారు తీసుకొస్తారా, ఐటీ కంపెనీ తీసుకొస్తారా, టెక్స్టైల్ కంపెనీ పెడతా మహిళలకు ఉద్యోగాలు వస్తే ఆ కంపెనీలు పెట్టమంటున్నాం. కానీ పొల్యూషన్ వచ్చే కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ పెడతామంటే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సో అది పట్నం నరేందర్ రెడ్డి చెబుతున్న మాట. ఎవరైతే నిందితుడిగా పేర్కొంటున్నారో సురేష్ అనే వ్యక్తి, అతనికి పొలం ఉంది, అతడు రైతు అని చెప్తున్నారు. అలాగే చాలా మంది రైతులు ఈ భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఎందుకని భోగమోని సురేష్ ని మాత్రమే నిందితుడిగా చూపిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు పట్నం నరేందర్ రెడ్డి. వేరే కంపెనీలు ఏవైనా పెట్టుకోండి, కానీ ఈ ఫార్మా కంపెనీకి మాత్రం రైతులు ఎవ్వరూ అంగీకరించడం లేదు. పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అంటూ పట్నం నరేందర్ రెడ్డి ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాం. కడుపు మండి రైతులు దాడి చేశారని అంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. అలాగే భూసేకరణని బహిష్కరిస్తున్నా కూడా అధికారులు గ్రామానికి వెళ్లారు. దాంతో కడుపు మండి రైతులు దాడి చేశారు అని అంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. అయితే అక్కడ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఆ రోజు 42 కాల్స్ మీ మొబైల్ నుంచి సురేష్ కి ఎందుకు వెళ్లాయని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. కానీ దానికి మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు.